రేవంత్ రెడ్డి పరిపాలనలో మహిళలకు వచ్చే అన్ని పథకాలు అందుతున్నాయండి? అన్నీ అందుతున్నాయండి. ఇంకా కొన్ని 2-3 ఉన్నాయి, అవి కూడా త్వరలో అందుతాయి. కానీ ముఖ్యమంత్రి గారు కూడా చాలా విషయాల్లో ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఉచిత బస్సు రోజు ఒక్కొక్క మహిళ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉంటే కూడా 100 రూపాయలు సేఫ్ అవుతుంది. అట్లా అది లెక్క పెడతలేదు పబ్లిక్. అట్లాంటిది మహిళలకు ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన గ్రామాన నిజంగా చెప్పాలంటే బస్సే కాకుండా మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు కూడా. బస్సు మాకొద్దురా స్వామి అని చెప్పేసి ఆడోలే చెప్తుండ్రు కదా. మరి ఎవరు వస్తుర్రండి ఇలా బస్సు మాకొద్దు అని చెప్తురని ప్రతిపక్షం మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అందరు మహిళలే ఉంటున్నారు కదా. ఎక్కువ శాతం మహిళలకైతే ఉచితంగా బస్సు నడిపిస్తే ఎంతో మందికి సౌకర్యం అయింది కదా. అది చాలా వరకు ఉపయోగకరంగా ఉంది. మహాలక్ష్మి కింద ఇది ఉంది, గ్యాస్ ఉంది. కింద చూసుకున్నా కానీ ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే మనకి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనేవి వస్తుండే. ఇప్పుడు పెళ్లి పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా, 1,10,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. మన వీళ్ళ గురించి ఏం చెప్తలేడు ఎందుకు? అవునండి, మనము నిజంగా పెళ్లి చేసుకోగానే సంసారానికి అన్ని వస్తువులు ఇంట్లోకి రావు, క్రమక్రమంగా వస్తాయి. అది కూడా అంతే, ఇంకో 2 ఏడాది లోపల అన్ని తీసుకొచ్చి పెడతాడు ముఖ్యమంత్రి గారు. ఆయన అన్న మాట ఖచ్చితంగా నిలబెట్టే త్వర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆయన కంపల్సరిగా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మా మహిళల్ని కూడా ముందుకు తీసుకుపోతాడు. మేము అదే చెప్తా ఉన్నాం.